గురుగారు, రామాయణంలో మందర పాత్ర గురించి మీ అభిప్రాయాన్ని చాలా నిష్కర్షగా చెప్పారు. మరి కైకేయి పాత్ర గురించి మీ అభిప్రాయం ఏంటి? కైకేయి పాత్ర కూడా అటువంటిదే. ఎటువంటిది ధర్మపరమైనటువంటి పాత్రే. ఎందుకంటే మాండవి అనే ఒక ఖండకావ్యం ఉంది. మాండవి అనే ఖండకావ్యంలో మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి గారని ఆయన రాశారు ఆ ఖండకావ్యాన్ని. మాండవి అనే ఖండిక అంటే మాండవి భరతుని యొక్క భార్య. భరతుని యొక్క భార్య అయితే ఆ మాండవి భరతుడిని ప్రశ్నిస్తున్నట్టుగా అందులో ఉన్నాయి. ఏమనంటే, లోకులు కాకులెప్పటికి లోకము మూయగ మూకుడుండదు, ఈ కైకను తిట్టిపోయేటలు ఒకానొక వాడుకగా జగంబులో ప్రాకినది, ఈరు కూడా భగవంతులు మిమ్మనరాదు గాని మీరే కలుషంబు చూచి శపించుచునుండిరి మాతృదేవిని. ఇది మాండవి భరతుడిని అడిగిన ప్రశ్న. అంటే లోకులు చాలామంది రకంగా చెప్పుకుంటారు, లోకులు కాకులు అంటారు. ఆ లోకాన్ని మనం ఎవరూ అరిచేత్తోడు మూసేయలేము. వాళ్ళు చెప్పుకోకుండా మనం ఎలా చేయగలం? మనం ఎలా చేయలేం. వాళ్ళ మాట వదిలేయండి. మీ తల్లి సంగతి నీకు తెలియదా? నీకు తెలుసు కదా. కాబట్టి లోకులు కాకులు ఎప్పటికీ లోకము మూయగా మూకుడు ఉండదు. లోకాన్ని మనం మూసిపెట్టలేము దేనితో. కాబట్టి కైకను తిట్టిపోయేటలు ఒకానొక వాడుకగా ప్రాకినది. ఈ కైక దుర్మార్గాలు కైక ఇలా అడిగింది కాబట్టే శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. భరతుడికి పట్టాభిషేకం తన కుమారుడికే స్వార్థం ఎక్కువైపోయింది. తన కుమారుడికే పట్టాభిషేకం చేయాలనేటువంటి కాంక్షతోటి ఇంత పని చేసింది అని చెప్పని ఆనాడు అయోధ్య నగరవాసులు అనుకున్నారు, ఇప్పటికీ కూడా అనుకుంటున్నారు. కానీ ఈ లోకంలో ప్రాకింది ఇది. కానీ వాళ్ళు లోకులు కాబట్టి ఏదో అనుకుంటారు, తెలిసి తెలియని దాంతో అనుకుంటారు. మీరు కూడా భగవంతులు, మీరు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే భరతుడు కూడా శ్రీ మహావిష్ణువు 4 రకాలైనటువంటి రూపాల్లో అవతరించారు కాబట్టి మహావిష్ణువు. అందుకోసమే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా 4 అంశములు మాత్రమే కానీ వేరే వేరే అంశాలు కాదని కూడా చాలా పురాణాల్లో మనకు స్పష్టంగా ఉంది. కాబట్టి మీరు కూడా భగవంతులు, రాముడు లాంటి వారే మీరు కూడా. మిమ్మల్ని అనరాదు, నేను అనకూడదు భరత గారు కాబట్టి మిమ్మల్ని ఏం అనకూడదు, పైగా భగవంతుడు కాబట్టి కూడా మిమ్మల్ని ఏం అనకూడదు. కానీ మీరు ఏ కలుషంబు చూచి, మీ తల్లిలో కైకేయిలో ఏం తప్పు ఉందని చెప్పని మీరు మీ తల్లిని దూషిస్తున్నారు, తల్లిని నిందిస్తున్నారు, తల్లిని శపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని నిలదీసి అడిగాను. నిలదీసి అడగడమే కాదు, ఇంకో మాట కూడా చెప్పింది అక్కడ. రాముని తత్వం అంతయు కరామలకంబుగా చూచువారలు ఈ భువిని ఇరువురుండిరి. అంటే రామతత్వం, రామావతారం ఎందుకు వచ్చింది, రాముని యొక్క ఏ విధంగా రాముని యొక్క చరిత్ర సాగాలి అని రామతత్వాన్ని పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు ఈ భూమండలంలో ఇద్దరున్నారు. మొట్టమొదటి వారు ఏంటంటే రాముని తత్వం అంతయు కరామలకంబుగా చూచువారు ఈ భూమిని ఇద్దరున్నారు. ఒక్కరెవరయ్యా అంటే విశ్వామిత్రుడు. రెండో వాళ్ళు ఎవరయ్యా అంటే కైకేయి. వీళ్ళిద్దరికీ తెలిసినంతగా రామతత్వం తెలిసినటువంటి వాళ్ళు ఈ భూలోకంలో ఎవరూ లేరు. మరి అలాగా మాండవి నిజంగా ప్రశ్నించలేదు. మాండవి ప్రశ్నించినట్లుగా కైకేయి యొక్క పాత్ర యొక్క గొప్పతనాన్ని భరతుడికి గుర్తు చేస్తున్నట్లుగా మాండవి చెప్పినట్లుగా ఆ కవి మహాకవి రాసినటువంటి మాటలే ఇవి. కానీ ఇవి యథార్థం. కైకేయి అధర్మ ప్రవర్తనగా ఏమీ రాముడిని వనవాసానికి పంపించలేదు. ఎందుకంటే రామతత్వం ఏమిటి, రామావతారం ఎందుకు వచ్చింది? రాక్షస సంహారం కోసం వచ్చింది. రాక్షస సంహారం కోసం వచ్చినప్పుడు యువరాజు పట్టాభిషేకం చేసుకుని అంతఃపురంలోనే ఉండి అయోధ్య నగరాల్లోనే ఉండి అలాగే ఉంటే వనాల్లో ఉండేటువంటి రాక్షసులు కానీ లేకపోతే రావణ కుంభకర్ణాది లంకారాజ్యంలో ఉన్న రాక్షసులు కానీ వీళ్ళందరి సంహారం ఎలా జరుగుతుంది? జరిగే అవకాశం లేదు. కాబట్టి రాముని తత్వం పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు? ఇద్దరు, విశ్వామిత్రుడు కైకేయి. రెండో వాళ్ళు కైకేయి. విశ్వామిత్రుడు తెలిసిన వాడు కాబట్టి తన యాగాన్ని తను రక్షణ చేసుకోగలడు. ఆమె అనటం దశరథుడికి కూడా చెప్పాడు. దశరథ దగ్గరికి వచ్చి అడిగాడు, నీ రాముడిని నాతో నేను యాగం చేస్తున్నాను, యాగరక్షణ కోసం నీ శ్రీరామచంద్రమూర్తిని నాకు పంపించవలసిందని చెప్పని అడిగాడు. అడిగితే అప్పుడు దశరథుడు అంటాడు,
16 ఏళ్ళ వయసు కూడా రాలేదు నా కుమారుడికి. వాడేం చేశాడు, వాడు శస్త్రాస్త్ర విద్యలు కూడా ఏమీ నేర్చుకోలేదు. బాలుడు ఏదో బుగ్గ చెల్లితే పాలు వస్తాయి అన్నట్లుగా అంత చిన్నకర్రాడు. తను పంపించడం కాదు, నేను దేవతలకు కూడా సహకారం చేసినటువంటి అతి ధైర్య పరాక్రమాలు కలిగినవాడిని కదా, నేను వస్తాను. కాబట్టి సమస్తమైనటువంటి సైన్యాన్ని పంపుతాను, నీకు ఏం కావాలంటే అది పంపుతాను, కానీ రాముడిని మాత్రం పంపించను. చిన్న కుర్రాడు కాబట్టి ఓనషోడస్ అంటారు, 16 సంవత్సరాలు కూడా నిండలేదు ఆ టైంకి అని చెప్తాడు. అయితే అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, నా యాగాన్ని నేను రక్షించుకోలేక నేను అడగడానికి వచ్చాను అనుకున్నావా? అయితే సరేనా, నువ్వు పంపనంటున్నావు, ముందు మాట ఇచ్చావు, మాట తప్పుతున్నావు, నువ్వు మీకేం కావాలో చెప్పండి నేను ఇస్తానని అన్నాడు. రాగానే చెప్పారు, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడమే గొప్ప, కాబట్టి నేను చాలా గౌరవంతో ఆయనతో గౌరవం ఒకటిని లేక కలిగిన పుత్ర సంతానం కలిగింది. ఆ రామలక్ష్మణ పరిస్థితులతో చాలా ఆనందంగా ఉన్నాడు. అటువంటి మహర్షి వచ్చాడు. ఇటువంటి సమయంలో ఆయన అడగలేదు ముందు అసలు, మీరు ఏం కావాలో చెప్పండి, మీరు దేనికోసం వచ్చారో చెప్పండి, మీరు అడిగిన దాన్ని నెరవేరుస్తానని చెప్పని ఈయన ముందే వాగ్దానం చేసేసాడు. కాబట్టి వాగ్దానం చేసావు, నువ్వు అడిగిన తర్వాత ఏమో నువ్వు కాదంటున్నావు, నువ్వు వాగ్దాన భంగానికి ప్రవర్తించేయడం అడిగితే నీ ఇష్టం, నా యాగాన్ని ఎలా రక్షణ చేసుకోవాలో నేను చేసుకోగలను అని చెప్పని లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, రాముడిని విశ్వామిత్రుడితో పంచడం వల్ల రాముడికి మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు, కాబట్టి విశ్వామిత్రుడితో పంపించము, నువ్వు తప్పనిసరిగా నీ మాట నిలబెట్టుకో అని చెప్పని వశిష్ఠుడు ఉపదేశించిన తర్వాత అప్పుడు దశరథుడు అంగీకరించాడు. అంటే విశ్వామిత్రుడు ఎందుకు తీసుకెళ్ళాడు రామలక్ష్మణ్ని? చిన్న ప్రాయంలో ఉన్నటువంటి చిరుప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాడు అంటే, రాముడు భవిష్యత్తులో రాక్షసవధ చేయాల్సి ఉన్నది కాబట్టి ఆ రాక్షసవధ చేయడానికి కావలసినటువంటి శస్త్రాస్త్ర విద్యలన్నిటి కూడా తన దగ్గర ఉన్నటువంటి శస్త్రాస్త్ర విద్యలన్నీ కూడా రాముడికి ప్రదానం చేసి, ఏ రకమైనటువంటి అందులో అతి బలాన్ని 2 విద్యలు ఉపదేశించారు. ఆ 2 విద్యల వల్ల వాళ్ళు ఎంతకాలమైనా ఆకలి నిద్ర లేకుండా కూడా ఉండగలుగుతారు. అంతటి భవిష్యత్తును ఆలోచించి అంతటి మహావిద్యలు, మహాశస్త్రాలు, అస్త్రాలు అన్నీ కూడా రామలక్ష్మణుడికి ప్రదానం చేశాడు. ఆ ప్రదానం చేయడం కోసమే తీసుకెళ్ళాడు. తర్వాత సీతాదేవితోటి కళ్యాణం చేయడం కోసం తీసుకెళ్ళాడు అక్కడికి జనక మహారాజు. అందు గురించి కళ్యాణం అయిన తర్వాత విశ్వామిత్రుని పాత్ర మనకి ఎక్కడా కనిపించదు రామాయణంలో. పెళ్లి చేసేంత వరకునే తన బాధ్యత అయిపోయింది. శస్త్రాస్త్ర విద్యలు అన్నీ ఉపదేశించేశాడు, అన్నీ చెప్పేశాడు, ఏ రకంగా భవిష్యత్తులో ఎలా ఉండాలో అవతార రహస్యం అంతా తెలిసినవాడు కాబట్టి ఏ విధంగా ప్రయత్నించుకోవాలో దానికి కావాల్సిన రెడీనెస్ అంతా ఇచ్చేశాడు. వివాహం కూడా చేసేసాడు, తన బాధ్యత తనకు అప్పగించేశాడు. ఇంక నా పని ఉంది, వెళ్ళిపోయాడు, ఇంక మంది తర్వాత కనిపించదు. ఆ విధంగా విశ్వామిత్రుడు ఏ విధంగా అయితే రామావతార తత్వాన్ని తెలిసినవాడో అదేవిధంగా కైకేయి కూడా రామావతారం తత్వం తెలిసింది ఒకటి. రెండోది ఏంటంటే, తన తండ్రి గారికి తన భర్త ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటట్లుగా చేసినటువంటి ధర్మాత్మురాలు కైకేయ. తన తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబడాలి, తన భర్త ఇచ్చిన మాట నిలబడాలి. కాబట్టి తన భర్త ఇచ్చిన మాట వాగ్దాన భంగం కలుగుతుంటే సహధర్మచారిణిగా సరిదిద్దవలసిన బాధ్యత సహధర్మచారిణి అంటే అర్థం ఏంటి? అదే ధర్మాచరణ చేస్తుంటే సహకరించాలి, అధర్మ మార్గంలో వెళ్తుంటే ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అనే ఉద్దేశంతో వారించి మళ్ళీ ధర్మ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత కూడా భార్యకు ఉంటుంది. అందుకోసం ధర్మేచ అర్థేచ కామేచ ఏషా నాతి చిత్తవ్య అని చెప్పని ఎందుకు ప్రమాణం చేయిస్తారు? సహధర్మచారిణి అని ఎందుకంటారు? ఇందుకోసమే అంటారు. కాబట్టి తన భర్త ధర్మ మార్గాన్ని ఇచ్చిన వాగ్దాన భంగం జరుగుతోంది కాబట్టి వాగ్దాన భంగం కాకూడదు, సత్యవాక్పాలనం అనేటువంటి ధర్మం నా భర్త చేత ఆచరింపబడాలి అనేటువంటి సత్సంకల్పంతో కష్టమైన నష్టమైన శ్రీరాముని ఎడబాటు భరించడానికి కూడా సిద్ధపడిందే కానీ తన కుమారుడికి పట్టాభిషేకం చేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రం కైకేయి వనవాసాలకి శ్రీరామచంద్రమూర్తి వారిని పంపించమని అడగలేదు దశరథుడిని.